కంచికచర్లలో దారుణం చోటు చేసుకుంది. వైసీపీ నాయకుడి వేధింపులకి గురైతే రాంబాబు ఆత్మహత్యయత్నం చేసిన పరిస్థితి కనపడతా ఉంది. అయితే పురుగుల మందు తాగేసి అతను ఆత్మహత్యయత్నం చేశాడు, ఏదో డబ్బులు కావాలి అంటూ కూడా వేధింపులకు గురి చేసినట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. అయితే నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలంకి సంబంధించి కూడా జెడ్పీటీసీ ఎవరైతే వెల్పల ప్రశాంతి భర్త ఉంటాడో రమేష్, ఆ రమేష్ వేధింపుల వల్లనే ఇప్పుడు రాంబాబు అనే వ్యక్తి సూసైడ్ చేసుకున్న పరిస్థితి కనపడతా ఉంది. ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం కోసం అయితే అతని కుటుంబ సభ్యులు ఇక్కడ చేర్చిన పరిస్థితి కనపడతా ఉంది. అయితే జెడ్పీటీసీ ప్రశాంతి ఎవరైతే ఉందో ఆవిడ భర్తే రమేష్ అనే వ్యక్తి, అంటే వైసీపీ నాయకుడే, అతను కూడా అతని వేధింపులకి గురయ్యే ఇతను ఇంతటి అఘాయిత్యానికి పాల్పడిన పరిస్థితి కనపడుతోందని చెప్పొచ్చు. అయితే రాంబాబుకి ఇక్కడ ప్రస్తుతం మల్టీ స్పెషాలిటీ బ్లాక్ లో 2వ ఫ్లోర్ లో అయితే కనుక ట్రీట్మెంట్ కొనసాగుతుంది. అసలు ఏం జరిగింది, రమేష్ కి రాంబాబుకి ఉన్న సంబంధం ఏంటి, అసలు ఈ డబ్బుల వ్యవహారం ఎక్కడి నుంచి ప్రారంభమైంది అనేది వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం వాళ్ళ భార్య ప్రస్తుతం అంతా ఉన్నారమ్మా, చెప్పండి అసలు ఏం జరిగింది, రాంబాబు గారు సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటి? 6 సంవత్సరాలు అవుతుందండి మేము పొలం కొనుక్కొని. మేము పొలం మీకు చేపిస్తానని చెప్పి మా డబ్బులు వాడుకున్నారు. మేము 18 లక్షలన్నర డబ్బులు కట్టాం తనకి. కట్టిన తర్వాత 30 లక్షలు అయితే ఇస్తానంటున్నాను, దానికి కూడా ఒప్పుకున్నాం. మేము ఒప్పుకున్న తర్వాత మా డబ్బులన్నీ వాడుకొని ఆ పొలం అతనికి 5 లక్షలన్నరే చెందినాయి. మేసాల కాంతారావు అనే అతనికి 5 లక్షలన్నర చెందినాయి. మిగిలిన మొత్తం తను వాడుకున్నాడు. మేము అడిగినప్పుడల్లా ఏదో ఒక సాకు చెప్పి మమ్మల్ని 6 సంవత్సరాల నుంచి టార్చర్ పెడతానే ఉన్నాడు. 2019 నుంచి ఇప్పుడు 2025. అప్పుడు వైసీపీ ప్రభుత్వం నడుస్తుంది, ఇప్పుడు కూడా వాళ్ళదే నడుస్తుంది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చినా మేము టీడీపీ అనే కారణం, మొత్తం మెయిన్ కారణం అదే. మేము టీడీపీలో ఉన్నామని, అది మా ఇష్టం, మా సొంత కదా, మా ఓటు మా హక్కు కదా. ఓటు వాళ్ళకి వేయొద్దు, వాళ్ళ జెండా కట్టుకోవద్దు. డబ్బులు తను వాడుకున్నాడు. డబ్బులు అడిగినప్పుడల్లా ఈయన దగ్గరికి రావడం, గొడవ పెట్టుకోవడం. మొన్న 3 రోజుల క్రితం చాలా పెద్ద గొడవ అయింది. కారుతో పెట్టి గుద్దిపోయారు అన్ని. రాంబాబు గారు ఎవరి మనిషి? వేలుపుల రమేష్ అనే మనిషి కారు తీసుకొచ్చి గుద్దిపోతే తను మీసాల కాంతారావు ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత అందరూ 200 మంది చుట్టుముట్టడేసి చంపడానికి ప్రయత్నించారు. ఇంటి మీదకి వచ్చి గొడవ. కంప్లైంట్ ఇవ్వలేదమ్మా, అంత దాడి జరుగుతుంది. పోలీస్ కంప్లైంట్ ఉంది. డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాం, ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళాం, ఏఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళాం. మేము వెళ్ళిన ప్రతి గడప, ఊర్లో ప్రతి గడప వెళ్ళు, అందరికీ తెలుసు. మాకు డబ్బులు ఇవ్వాల్సిన విషయం అందరికీ తెలుసు. మమ్మల్ని టార్చర్ పెట్టిన విషయం కూడా డబ్బులు మాకు 20 లక్షలు చిల్లర వస్తాయి. మేము 6 సంవత్సరాల నుంచి వడ్డీలు కడుతున్నాం. ఆ డబ్బులు మొత్తం వడ్డీలు తెచ్చినాయి. నాకు పిల్లలు ఉన్నారు, చదువుకోండి, కనీసం ఫీజులు కడతానికి కూడా నా దగ్గర లేవు. నేను చాలా ఇబ్బందులు ఉన్నాను. నందిగామ హాస్పిటల్లో సీరియస్గా ఉందంటే ఇక్కడ తీసుకొచ్చాం. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కూడా సీరియస్గానే ఉంది. కనీసం ప్రైవేట్ హాస్పిటల్ ఇప్పుడు పురుగుల మందు తాగిన డాక్టర్లు ఏమంటున్నారు, సీరియస్గా ఉందని చెబుతున్నారు వాళ్ళు. మేము బయటకు వెళ్ళి చూపించుకోవడానికి లేదు, ఆయన మాట్లాడలేదు, అసలు ఏమీ లేదు. ఆయన వల్లే తాగారు. వీడియో కూడా ఉంది, సెల్ఫీ కూడా ఉంది. తీసి పెట్టే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఏమైందో కూడా తెలియదు. నాకు న్యాయం జరిగే వరకు నేను ఈ హాస్పిటల్ ముందైనా ఉంటా, లేదంటే ఇంకెక్కడికైనా వెళ్ళమని వెళ్తా, కానీ మా ఊరు వెళ్ళాం. మాకు న్యాయం జరిగే వరకు లోకేష్ గారి దగ్గరికి వెళ్ళడానికి రెడీగా ఉన్నామే. అది వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అసలు ఏమైంది మీ అబ్బాయికి, ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేశారు? అవునండి, ఆయన చంపడానికి తయారయ్యారు. పొలం కొనుక్కున్నప్పుడు డబ్బులు తీసుకున్నారు. డబ్బులు పొలం రాయట్లేదు. పొలం రాయకపోతే నా డబ్బులు నాకు ఇవ్వమన్నాడు. నా డబ్బులు నాకు నాకు కొద్దిగా బాగా ఇబ్బందులు ఉండ, పిల్లగాళ్ళని చదివించుకుంటున్నానని చెప్పిండు. ఆహా, నేను ఇచ్చే పని లేదా అంటాడు. చెప్పుకోపోయి ఎవరు చెప్పుకుంటాం అంటాడు. మేమిద్దరం ఒకరోజు వెళ్ళి మేమిద్దరం అమ్మ కొడుకు వెళ్ళాం. వెళితే కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆయిల్ పోసారు మీద, పెట్రోల్ పోసి ఇప్పుడు అది అగ్గిపొల గీపోయారు. అగినే అది కొట్టేశా ఓ అమ్మ అని, అది కింద పడితే కేసు పెట్టారు. ఎస్ఐ కాడికి పోయింది, డిఎస్పీ కాడికి పోయింది. రమేషే మీ మీద పెట్రోల్ పోసాడా, దాడి చేశాడా? పెట్రోల్ పోసి నేను ఇచ్చే పని లేదు పోన్నారు వాళ్ళ ఇంటి ముందలే. మరి అక్కడ జరిగింది. మరి మాకు న్యాయం జరగాలని మేము అడుగుతున్నాం. నా పిల్లగాడు అంటున్నారు. అంటే అప్పుడు పెట్రోల్ పోసినప్పుడు మీరు కంప్లైంట్ ఇవ్వలేదు? ఇచ్చే వాళ్ళు ఎస్ఐ గారిని కట్టుకున్నాడు. ఆయన ఏం మాట్లాడలేదు. అది వాళ్ళ అబ్బాయి కూడా ఇక్కడే ఉన్నారు. అనేక సార్లు కూడా డబ్బుల వ్యవహారంలో రమేష్ ఇన్వాల్వ్ అయినట్టు, రమేష్ కూడా పెట్రోల్ పోసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అసలు ఏం జరిగింది అని నువ్వు చెప్పమనికంటే అసలు ఏం జరిగింది? మీ నాన్నగారు ఎప్పుడైనా చెప్తూ ఉండేవాళ్ళ ఇంట్లో ఇలా డబ్బులు? చాలా ఇబ్బంది పడతారు మేడం, ప్రతిరోజు ఇబ్బంది పడుతూనే ఉంటారు. అతను పోలీస్ కేసు పెట్టినా కూడా పోలీసులు కూడా మినిమం రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా, రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవట్లేదు. ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు మేడం ఎస్ఐ గారు, అసలు రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. ఇవాళ హాస్పిటల్లో ఉంటే ఐసీయూలో ఉంటే సీఏ గారు వచ్చి పలకరించి వెళ్ళారు. ఎప్పుడు లేని ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. నిన్న కంచర్ల సీఏ గారు ఒక్కళ్ళు కూడా పట్టించుకోవట్లేదు, ఎవరు రెస్పాన్సిబిలిటీ లేదు. అతను ఎక్స్లో ఉన్నా కూడా ఎంత పవర్ చూపిస్తున్నారు, ఎవరు రెస్పాన్సిబిలిటీ చెప్పట్లేదు. లోకేష్ గారు ఏదో చేసి
సపోర్ట్ చేయాలి, అక్కడికి న్యాయం చేయాలి మాకు. ఇంటికి వెళ్ళాం, మాకు న్యాయం జరిగే వరకు మేము ఎంతవరకు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 20 లక్షల దాకా ఇవ్వాలి అని చెప్తున్నారు. ఆ ప్రశాంతి జెడ్పీటీసీ ప్రశాంతి గారిని కానీ లేకపోతే రమేష్ గారిని మళ్ళీ కలవడానికి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడానికి ఏమైనా ప్రయత్నించారా? చాలా సార్లు ప్రయత్నించాం మేడం. రివర్స్ అయ్యి మా మీదే గొడవకి వచ్చేసి మా మీదే కేసు పెట్టడానికి ప్రయత్నించారు మేడం చాలా సార్లు. వాళ్ళిద్దరి మీద, వాళ్ళ అమ్మ కొడుకు మీద, ఇద్దరి మీద పెట్రోల్ డీజిల్ పోసారు మేడం. డీజిల్ పోసి ఇతని మీద గారి మీద మీ నాన్నమ్మ గారి మీద మా నాయనమ్మ గారి మీద ఇద్దరి మీద డీజిల్ పోసేసి మళ్ళీ వాళ్ళ మీదే రివర్స్ కేసు పెట్టారు మేడం. అతనే డీజిల్ పోసి అతనే రివర్స్ కేసు పెట్టి చాలా వేధిస్తున్నారు ఊర్లో. అసలు కూడా పెద్ద గొడవ జరిగింది. ఈ 3 రోజుల క్రితం పెద్ద గొడవ జరిగినప్పుడు పొడి చేత చంపేతానంటే ఇంకా ఎవరు పట్టించుకోవట్లేదు. పొడి చేస్తా చంపేస్తాను మేసాల కాంతారావు గారు వీళ్ళిద్దరు ఒకటయ్యి 11 సెంట్ల పొలం రాసాం కదా, అదే సరిపెట్టుకో అన్ని డబ్బుల కింద మేము డబ్బులు అడగొద్దు, డబ్బులు అడిగితే చంపేద్దామని బెదిరిస్తున్నారు మమ్మల్ని. అది అయితే ఈయన తట్టుకోలేక టార్చర్ పడలేక పిల్లలు చదువులు ఉన్నాయి, వాడి ఫ్రెండ్స్ అంతా వెళ్ళి హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటున్నారు. కనీసం నా ఇంట్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అది మీరు ఏం చేసినా సరే నాకు న్యాయం జరిగితే ఇంటికి వెళ్తాం, న్యాయం జరగకపోతే ఆ లోకేష్ గారి దగ్గరికి వెళ్తాం. ఆయన కూడా చేయకపోతే ఆ గేట్ దగ్గర ఇప్పుడు ఒక్కవైనా కదా తాగింది, మేము నలుగురు అక్కడే తీసుకుంటాం, ఆత్మహత్య చేసుకుంటాం. ఇంతకు మించి మేము చేయగలిగింది ఏం లేదు, ఇంతకన్నా నష్టపోవడానికి కూడా ఏం లేదు మా దగ్గర. అది ఇంక ఊళ్ళో ఇల్లు ఉంది, అది కూడా తనే తీసుకోండి. ఇంకంతకుమించి మేము మాట్లాడటానికి కూడా ఏం లేదు, మాకు చేతకడు కాదు. ఎందుకంటే మేము ఎప్పుడు మీడియా ముందుకు రావటం కానీ పోలీస్ స్టేషన్కి పోవటం కానీ మాకు తెలియదు. కూలి చేసుకున్నామా, తిన్నామా, ఒక మొదలు తిన్నామా, ఇంతవరకే. కానీ ఈ పోలీస్ స్టేషన్లు, ఈ మీడియాలు ఇవన్నీ మాకు తెలియదు. మీతో ఎట్లా మాట్లాడారు కూడా నిజం చెప్పాలని నాకు తెలియదు. అది విషయం. మాకు న్యాయం జరగాలి. మా డబ్బులు గారి పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు డాక్టర్లు ఏమంటున్నారు? సీరియస్గా ఉందని చెప్పారు. అయితే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళడానికి మా దగ్గర డబ్బులు లేవు. నేను 700 రూపాయల డబ్బులతో తీసుకొని ఇక్కడికి వచ్చాను. నేను 700 రూపాయలు తీసుకొని నేను ఎక్కడ తీసుకెళ్ళాలి ఆయన్ని? ఏం చేయాలి నేను? నాకు న్యాయం చేస్తే లోకేష్ గారన్నా చేయాలి, లేదంటే ఈ పోలీసులు పట్టించుకున్నారంటే పోలీసులు వచ్చి చూసారు అన్నారు మిగిలిన వాళ్ళ అధికారులు. కానీ ఇవాళ కానీ వచ్చి చూద్దామమ్మా, మాట్లాడదాం. ఎన్నిసార్లు 6 సంవత్సరాల నుంచి వెళ్తానే ఉన్నాం, మాట్లాడుతూనే ఉన్నాం. ఏం చేశారు? మేము మరీ దారుణమైన పరిస్థితిలో ఉన్నాం. అది నా పిల్లల్ని కనీసం ఫీజు కూడా కట్టలేని పరిస్థితి. అక్కడిక్కడ అప్పులు తీసుకొచ్చుకొని చదివించుకున్నాం. ఆ అప్పులలో 90 మీద కదా వెళ్తున్నాం. మళ్ళీ అప్పులు అడగండి, ఒత్తిడి పెట్టండి, వాళ్ళని ఇబ్బంది పెట్టండి. మానసికంగా కృంగదీసి ఆయన ఆత్మహత్య చేసుకునే స్థితి తీసుకొచ్చారు. ఆయనకి ఏమైనా అయితే మాత్రం నేను అసలు వేరే అప్పులు ఉన్నా కూడా వాళ్ళని కూడా ఇంటి మీదకి ఉసిగొలిపి వేలుపల్లి రమేష్ అనే అతను, మేసాల కాంతారావు గారు అనే అతను 3 రోజుల క్రితం కూడా చాలా పెద్ద గొడవ జరిగింది. ఈయన మీదకి వచ్చారు. ఈయన మానసికంగా కృంగిపోయి ఆత్మహత్య చేసుకోవడానికి పాల్పడ్డారు. ఇది ఇంతకు మించి నాకు చెప్పడానికి కూడా నాకు రావట్లేదు. ఆయనకైతే సీరియస్గా ఉంది. ఏం చేస్తారు? లోకేష్ ఏం చేయబోతున్నారమ్మా? అంటే నెక్స్ట్ ఇప్పుడు ఎవరినైనా కలవబోతున్నారా, లేకపోతే ఇవన్నీ డిశ్చార్జ్ అయిన తర్వాత నేనైతే ఇంటికి వెళ్ళను, లోకేష్ గారి దగ్గరికి వెళ్తాను. వాళ్ళు కూడా ఇక్కడ ఈ లోపల పోలీసులు ఏదన్నా నాకు చేయగలిగితే సంతోషమే, అక్కడ దాకా వెళ్ళను. లేదని ఎవరు పట్టించుకోకపోతే మాత్రం నేను లోకేష్ గారి దగ్గరికి వెళ్తాను. తను కూడా పట్టించుకోకపోతే ఆ గేటు ముందే మేము ఫ్యామిలీ మొత్తం అంతే. మందు డబ్బాలు ఇప్పుడు ఒకటే కదా ఆయన తాగింది, వాళ్ళ అమ్మ ఉంది, నా పిల్లలు 2 ఉన్నారు, నేనున్నా, ఇంకా 4 డబ్బాలు తీసుకొచ్చుకుంటాం, అయిపోద్ది. ఇంకేమైంది? ఇంకా నష్టపోవడానికి మా దగ్గర ఏమీ లేదు. మేము ఉండడానికి లేదు తప్ప మాకేమీ లేదు. ఇక మేము ఇంకేం నష్టపోదాం? ఇంకా నష్టపోవడానికి ఇల్లు కూడా తనే తీసుకుంటాడు. ఇంకేమైంది? ఆ ఊర్లో తనే హవా మొత్తం. వేలుపల్లి రమేష్ తను ఏం చెప్తే అదే వేదం. ఎంతో మందికి ఇవ్వాలో ఏం వాళ్ళందరితో నాకు అనవసరం. నాకు న్యాయం జరగాలని నేను అడుగుతున్నా అంతే. అదే పరిస్థితి. మొత్తం మీద ఎవరైతే రాంబాబు సూసైడ్ చేసుకున్నారో రాంబాబు కేసు విషయంలో అయితే కనుక వైసీపీ నేత వెలుపల రమేష్ వల్లనే ఖచ్చితంగా ఇదంతా జరిగింది, ఖచ్చితంగా అతనిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. ఈ అంశాన్ని ఇక్కడతో కనుక తేలకపోతే అది ఖచ్చితంగా మంత్రి లోకేష్ దగ్గరకు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. ఆ గేట్ వద్దే ఇప్పుడు నా భర్త ఒక్కడే సూసైడ్ చేసుకున్నట్టు మేము కూడా పురుగుల మందు తాగుతాం అంటూ కూడా వాళ్ళు చెప్తూ బాధను విలపిస్తున్న సంఘటన అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు.